అనగనగా ఒక ఊరిలో ఒక సోమరి పిల్లవాడు ఉండేవాడు. బడికి వెళ్లకుండా అల్లరిగా తిరిగేవాడు. ఒకరోజు తన తోటి పిల్లలను ఆడుకుందాం రమ్మని పిలిచాడు. కానీ వారు మేము బడికి పోవాలి రాము అన్నారు. అతనితో ఎవరూ ఆడడానికి రావడం లేదు. ఇంతలో అతనికి ఒక గాడిద కనిపించింది. ఆ గాడిదను ఆటకు పిలిచాడు. అది నా యజమాని పని చేయకపోతే నాకు తిండి పెట్టడు. నీ తల్లిదండ్రులు కష్టపడి తెచ్చి నీకు అన్నం పెడతారు అని నేను రాను అన్నది. సరే అని వెళ్తుంటే దారిలో ఒక కుక్క కనిపించింది. కుక్కను ఆడుకుందానమ్మని పిలిచాడు. కుక్క కూడా ఇల్లు కాపలా కాయకపోతే నా యజమాని నాకు తిండి పెట్టడు, నేను రాను అన్నది. చివరకు ఒక చీమను ఆటకు రమ్మని పిలిచాడు. ఆ చీమ, నీకేం బాబు, మీ అమ్మా నాన్నలు అన్నం పెడతారు, నేను ఈ వర్షాలు లేని కాలంలో ఆహారం సంపాదించుకోవాలి, లేకపోతే వర్షాకాలంలో చాలా బాధపడవలసి ఉంటుంది అని చెప్పి రాను పొమ్మన్నది. సోమరి పిల్లవాడికి అప్పుడు అర్థమైంది, ఏ ఒక్కరూ నాలాగా తిరగడం లేదు, నేను కూడా చదువుకుంటానని బడికి పోవడం మొదలుపెట్టాడు.